Right. सर्वाभीष्टफल सिद्ध्यर्थम सर्वदोष निवारणार्थम सर्वपाप निवारणार्थम अष्टैश्वर्य सिद्ध्यर्थम आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम नवग्रह दोष निवारणार्थम नरघोष निवारणार्थम नक्षत्र दोष निवारणार्थम त्रिजलम त्रिगुणाकारम त्रिनेत्रं च त्रिआयुधम त्रिजन्म पाप संहारम एकबिल्वम शिवार्पणम से तुषाभ्यानान्तराय च नमस्ते भगवान वाच सर्वदानम तुषाभ्यानां అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మన రంపా గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క ఈరోజు ఈ శివరాత్రి సందర్భంగా ఈ భక్తులు దర్శనానికి వేలాదిగా తరలి రావడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా మన పాడేరు జిల్లా ఎస్పీ శ్రీ టూహిన్ సిన్హా ఐపీఎస్ గారు, అదేవిధంగా రంపచోడవరం ఏఎస్ అడిషనల్ ఎస్పీ శ్రీ జగదీష్ అడహల్లి సారు, అదేవిధంగా మన రంపచోడవరం సిఐ గారు వాస వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ విషయంలో కానీ, భక్తుల అన్నదానం విషయంలో కానీ, వాటర్ ఫాల్స్లో స్నానం చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. అదేవిధంగా భక్తులు వేగంగా దర్శనం చేసుకోవడానికి ఈ టెంపుల్ అథారిటీ వాళ్ళతో కూడా మాట్లాడుకుని మేము చాలా తొందరగా భక్తులకు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా దర్శనం చేయించి పంపించే విధంగా ఒక మెకానిజంని మా రంపచోడవరం అడిషనల్ ఎస్పీ సార్ జగదీష్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులందరికీ మా యొక్క సూచన ఏంటి అంటే, చిన్నపిల్లలను తీసుకొచ్చేటప్పుడు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ చేతితో పట్టుకుని చూసుకోవాలి. అదేవిధంగా విలువైన ఆభరణాలు, వస్తువులు, నగలు, నగదు ఇటువంటివన్నీ కూడా ఇటువంటి తీర్థయాత్రలు తీసుకురాకూడదు. ఎప్పుడు అటువంటి సంస్కృతి లేదు. ఎందుకైనా మంచిది తీసుకురాకుండా ఉంటేనే మంచిది. దయచేసి ట్రాఫిక్ విషయంలో ఇక 1 కిలోమీటర్ ముందుగానే 4 వీలర్స్కి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. భక్తులందరూ గమనించి ఆ యొక్క సూచనలు మీరందరూ కూడా ఆచరించి అక్కడ వెహికల్స్ అక్కడ పెట్టి 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే అందరికీ కూడా దర్శనాలు చాలా ఫ్రీగా జరుగుతాయి. కాబట్టి దయచేసి పోలీసు శాఖతో మీరందరూ కూడా సహకరించి ఈ ఉత్సవాలు ఇవాళ రేపు ఎల్లుండ 3 రోజుల ఉత్సవాలను కూడా విజయవంతంగా జరిగే విధంగా ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా పోలీస్ బందోబస్తు సరైన సమగ్రమైన రీతిలో ముందుకు వెళ్లే విధంగా ప్రజలందరూ మాకు సహకరించాలని చెప్పి మా పోలీస్ శాఖ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ ఇంజిన్, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెడికల్ డాక్టర్ గారు, అలాగే ఒక 2 వైద్య శిబిరాలు కూడా ఇక్కడ పెట్టించడం జరిగింది. అదేవిధంగా భక్తులకు పోలీస్ శాఖ తరఫు నుంచి ఒక చలివేంద్రం కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి భక్తులందరూ కూడా అవన్నీ కూడా వినియోగించుకుని అందరూ కూడా చక్కగా దేవదేవుడైన పరమశివుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.